రండి 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 5 పైసలు ఇస్తే ఒకసారి 10 పైసలు ఇస్తే 3 సార్లు సుక్కాని సుందరమ్మ సుక్కాని దాదా డబ్బు చూపించు చూడు ఎడం కన్ను మూసుకో కుడి కన్ను తీసుకో ఆ పైన చూసుకో తాజ్మహల్ కనపడుతోందా బాగుందా బాబా భలే బాగుంది పెద్దదిగా లేదా రండి 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 సుందరమ్మ డబ్బా అంటే జనం అంతా అబ్బా అనాలి రండి 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 చూడండి కాశీపట్నం చూడరా బాబు కలకత్తా పట్నం చూడరా బాబు చూడండి 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 బాగా కనపడతా ఉందా ఇంకా లేవండి వెళ్ళండి రండి 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 సుందరమ్మ సుక్కాని సుందరమ్మ సుక్కాని చూడండి 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 బాబు చూడండి ఏ సుందరమ్మ నన్ను చూడమంటావా లేకపోతే ఆడమంటానా చూడు చూడండి బాబు చూడండి బాబు తాజ్మహల్ చూడు దాని ముందు తోట చూడు తోటలోని లైట్లు చూడు చూడు బాబు కనపడిందా ఇంతేనా నేను ఎయిర్ కండిషనర్ కట్టినప్పుడు 3 గంటలు చూద్దు కానీ పా బాబు నన్ను వదిలిపెట్టి బాబు దిక్కులే ఉందండి బాబు నా డబ్బా ఈదులో ఉంది బాబు ఎక్కడ డబ్బా అక్కడే ఉంటుంది ఏమిటా ఇది ఇదేండి సుక్కాని సుందరమ్మని దుర్గా విలాస్ లో దొంగ నోట్లు మారుస్తుంటే ధైర్యంగా పట్టున్నాను సార్ ఇగో సార్ దొంగ నోట్లా అవును సార్ అయ్యా నాకేం తెలవదయ్యా పొట్టకూటి కోసం సుఖం చూపించి పర్సులు కొట్టి అలవాట్లకు ఇవాళ ఈ పర్సులో దొంగ నోట్లు దొరికాయి ఈయన పట్టుకునే వరకు నాకు తెలవదయ్యా ఉండే నీ సంగతి తెలుస్తా అయ్యా అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలిపెట్టము నువ్వు ఇప్పటికైనా నిజం ఒప్పుకో నీకు ఉపకారం చేసేట అట్టాంటి చూపులు నా దగ్గర కుదరవు ఎక్కడ కుదరవు కళ్ళు పొడిచెత్తి జాగ్రత్త నమస్కారం స్వామి ఇదేనండి సుక్కాని సుందరం ఇతను చెప్పేదంతా నిజమేనా నిజమే స్వామి ఏదో పొట్ట గడవక సరే ఈ దొంగ నోట్లు నీకు ఎక్కడది ఎవరిచ్చారు ఉండు స్వామి ఈ పర్సులో ఆ దొంగ తెచ్చిన ఫోటోని చూడండి వీడు పాతకేడి పానకాలు సార్ వీడి మకాం ఎక్కడో తెలుసా తెలుసు సార్ రాత్రులు వీడు ఊరవతల సారపడి దగ్గర పడుంటాడు సార్ అలాగా అయితే మీరు రాత్రికి రెడీగా సరే స్వామి స్వామి నాగతే నేను పూచిగా తీసుకుని వదిలేండి సరే బాబా నన్ను వదిలిపెట్టవా నేను వదిలిపెట్టా నువ్వు రా ఏంటి నేను నువ్వెవరు బాయ్ నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు 18 తయారవుతావు ఇదిగా ఆ జయహింద్ రాయిస్ లో కొత్త పిక్చర్ ఏదో రిలీజ్ అయిందట టికెట్ కు తలకాయ పగుతుందంట అక్కడికి వెళ్ళు ఇదో సుందరమ్మ నువ్వు రోజు స్టేషన్కి వచ్చి ఏరుముద్ర చేసి వెళ్తుండాలి రామాపురం దొమ్మి కేసు సెక్షన్ 302 మొదటి ముద్దాయి పిడకల వెంకట నరసయ్య వీపు మీద కత్తిపోటు మీరు కార్పొరేట్ గారు కదా సార్ శాంపుల్ గా కొట్టి పడుతుంది సార్ వేసుకో భార్య రంగమ్మ నెత్తిన మంచి భయభండి భార్య రంగమ్మ నెత్తిన సుత్తి అబ్బో అయ్యా ఏంటండి ఏంటండి అబ్బా ముక్కు మంట అయ్యో ఎవరైనా రుచి నోడుతో చూస్తారు ముక్కుతో చూస్తారా అయ్యో నువ్వు పొడవు అంటే ముక్కు పొడవు అనుకున్నాను నా కర్మకులు చెప్పారు ఇదిగో నెయ్యి ఎంత నీళ్లు నేనకండి టీ పట్టుకొస్తాను అబ్బా హలో హలో ఎవరు సుందరమ్మా ఏం సుందరమ్మా సుందరమ్మా రోజులాగా వేలుముద్ర వేయడం రాలేదేమిటి ఆగవాయ్ ఆగవాయ్ నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు నువ్వెవడు మాట్లాడాను సుందరమ్మతోటి ఇలాగే 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 హలో సుందరమ్మా 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 సారీ సారీ సార్
బ్యాడ్ ఈజ్ గుడ్ సార్. సార్ ఏమిటండి సార్ సార్ నన్ను క్షమించండి, పొరపాటు నిన్ను చూస్తే నా ఒళ్ళు మండుతూ ఉంది. ఒళ్ళు మండిపోతుందా? ఉండండి, ఫ్యాన్ వేస్తాను, ఉండండి. ఇదేమైనా పోలీస్ స్టేషన్ మీ ఇల్లా? ఆ మొక్కలు ఏమిటి, ఆ ఒళ్ళంతా ఏమిటి? ఇదండి రామాపురం దొమ్మి కేసు గురించి అండి. పొద్దు నుంచి ఆలోచిస్తున్నారండి. అందుకని ఒళ్ళంతా చోట్ల పట్టించండి. ఎప్పుడో 9 ఏళ్ల నాడు జరిగిన దొమ్మి కేసు కాదయ్యా, నిన్న జరిగిన దాని గురించి ఏం చేశారు? అదే సార్, దేవాలయం హత్య కేసులో దొరికిన కత్తి మీద వేలు ముద్దలు, నిన్న జరిగిన హత్య కేసులో కత్తి మీద వేలు ముద్దలు రెండు పరీక్షలు తీసుకొచ్చాను సార్. కరెక్ట్, ఇవే ఒకరు. శవంతో పాటు దొరికిన వస్తువులు రికార్డ్ చేశారా? ఏమండి చేశాం సార్. ఎడం జేబులో ఒక చార్మన్నారు పెట్టి, పెట్టిలో 3 సిగరెట్లు సార్. కుడి జేబులో ఒక పరసులో 3 దొంగ నోట్లు సార్. వెనక జేబులో ఒక తాళాలు గుత్తి, ఒక కత్తి సార్. కత్తి 6 అంగుళములు సార్. అది కూడా నోట్ చేసామండి మనం. చేశాం సార్. ఆ ఫైల్ ఏది? చూడండి, మీరిద్దరూ అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎస్ సార్. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎస్ సార్. సార్ సార్ ఆ టోపీ నీ చేతితో ఇచ్చాక మరీ ఎక్కువ అయిందో. కాక పడుతున్నాడు, కాక చెప్తాను నీ సంగతి, మంట తగ్గని.